అంటే మా హయాంలో 14 ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మ్యూజిక్ కలరింగ్ కాదు నేను అడిగింది. ఆయన వినండి ఆయన మాట్లాడేటప్పుడే చాలా స్పష్టంగా చెప్పాను. మీరు ఏదో దగ్గరుండి విన్నట్టు చెప్పారండి. దగ్గరుండారా అని చెప్పేసి నేను ఆయన కౌంటర్ వేసి ఆయన దగ్గర ఆన్సర్ చేసే ప్రయత్నం చేశాను. వినండి కాదు ఇద్దరు కలిసి సినిమా కాదు, మీ ఇద్దరు కలిసి తీసుకోండి. కాదు మీ ఇద్దరు కలిసి తీసుకోండి సినిమాలు. ఓకే, ఇక్కడ నేను చాలా పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతున్నా. ఆ గౌరవం ప్రకారం మీరు మాట్లాడండి. నేను ఆయన అపోజ్ చేశా, మీరేదో దగ్గరుండి చూసినట్టు చెప్తున్నారండి. మేమిద్దరం కలిసి సినిమాలు చేసేది అది చెప్పండి అంటే చెప్పట్లా. ఆయన మీ మీద ఈ వాదన వేశాడు, ఆయన ఏదో దగ్గరుండి చూశాడంట, చూసినట్టు మాట్లాడుతున్నాడు, మీరు ఆన్సర్ చేయండి అన్నారు. మీరు ఆయన అపోజ్ చేయండి, నేను ఆయన కలిసి సినిమా చూసేది. ఎంత ప్రశాంతంగా డిబేట్ చేద్దామన్నా కూడా కావాలని రెచ్చగొట్టి కావాలని గీకి మీ వాస్తవాలన్నీ బయటేసుకుంటారు. నేను చాలా స్కూల్ గా డిబేట్ చేద్దామని చెప్పి కూర్చున్నా. నేను వాళ్ళని అపోజ్ చేస్తూ మాట్లాడుతున్నా, మీరే కావాలని మాట్లాడతారు. ఏమైనా నిజాలు మాట్లాడి వాస్తవాలు చూపించామనుకోండి బాధపడతారు. ఏం చేద్దాం, కానీ మాట్లాడండి సార్. మిమ్మల్ని నేనేదో కిచ్చిపరచాలని మాట్లాడటం లేదు సార్. ఒకటి అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇప్పుడు నాగార్జున గారు ఏం చెప్తున్నారంటే 2019-24 మధ్యలో మేమేదో ఏకగ్రీవాలు చేసింది చాలా అనైతికం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. దాన్ని కూడా మీరు చెప్పారు ఆ విధంగా కాదు కదా అని చెప్పని. నేనేం చెప్తున్నా అంటే ఆ రోజున్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, బీజేపీ గవర్నమెంటే ఉంది కేంద్రంలో. మరి ఈ ఏకగ్రీవాలు అనైతికమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ లేదా? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని కంట్రోల్ చేసేటువంటి శక్తి లేదా? జగన్మోహన్ రెడ్డి గారిని నిరూపించేటువంటి శక్తి లేదా? ఎందుకు వాళ్ళు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయా సార్? నమస్కారం కాదు సార్, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల సంఘం దగ్గర నేనేం మాట్లాడలేదు. ఏంటి ఇక్కడ కేంద్రం గురించి ఏమొచ్చింది మీకు తెలుసు కదా. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. మసూదన్ రెడ్డి గారు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి. 2021లో అద్భుతంగా ప్రజాస్వామ్య